నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనానికి స్వాగతం. సాముద్రిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా మనం అనేక విషయాలు చర్చించుకుంటూ అదృష్ట రేఖ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. కొంతమంది చేతుల్లో అదృష్ట రేఖ ఈ ప్రారంభం నుంచి క్రమంగా శని స్థానానికి చేరుతూ దీనిలో ఒక శాఖ అంటే అదృష్ట రేఖ నుంచి విడిపడినటువంటి ఒక శాఖ బుధస్థానానికి చేరితే, బుధస్థానము అంటే చిటికని వేల కింద భాగము, ఇది బుధ గ్రహస్థానము. ఈ బుధుడు సాధారణంగా బుద్ధి కుశలత, సూక్ష్మ జ్ఞానము, వ్యాపార కుశలత, మంచి వాక్చాతుర్యము, విజ్ఞాన శాస్త్రంలో నేర్పరితనము ఇవన్నిటినీ కలుగజేసేటువంటి బుధగ్రహానికి అదృష్టము, యోగము ఒక శాఖ చేరినప్పుడు సాధారణంగా ఈ యోగరేఖ ధనాన్ని, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది కనుక ఇది శని స్థానానికి చేరి దీంట్లో ఒక భాగము బుధుణ్ణి చేరినప్పుడు, బుధస్థానాన్ని చేరినప్పుడు విజ్ఞాన శాస్త్రంలో నేర్పరితనంతో, సూక్ష్మ జ్ఞానంతో, వ్యాపార దక్షత కలిగి, మంచి కుశలత కలిగి, వాక్చాతుర్యం కలిగి ఈ వ్యక్తులు తమ జీవితంలో ఈ వ్యాపార రంగంలోనూ, శాస్త్ర సాంకేతిక జ్ఞాన రంగంలోనూ తన యొక్క వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ చక్కని జీవితాన్ని గడుపుతూ ఆర్థికంగా, యోగము పరంగా, సంపద పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ ఈ కొంతవరకు ఇలాగ బాగుండి ఈ చివరికి వచ్చేసరికి, చివర అంటే హృదయ రేఖ దాటిన తరువాత, ఈ హృదయ రేఖ దాటిన తరువాత ఈ రేఖ ఇలాగ వంకరగా అలల మాదిరిగా ఉన్నప్పుడు సాధారణంగా ఈ శిరోరేఖ వరకు అదృష్ట రేఖ 30-35 సంవత్సరాలు మనం గమనించిన, హృదయ రేఖ వరకు 50-50 సంవత్సరాలు, తదుపరి జీవితము అంటే సాధారణంగా వార్ధక్యము, వృద్ధాప్యము, లేటర్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఇలాగా వంకర టింకరగా ఉన్నప్పుడు ఇటువంటి అదృష్ట రేఖ కలిగినటువంటి వ్యక్తులు మిగిలిన రేఖలు స్పష్టంగా ఉన్నా, చక్కగా దృఢంగా ఉన్నా, హృదయ రేఖ, శిరోరేఖ, జీవిత రేఖలు స్పష్టంగా ఉన్నా అదృష్టము, యోగము అంటే సాధారణంగా అదృష్టము ధనము రీత్యా, సంపద రీత్యా మనం చెప్తాం కనుక వార్ధక్యంలో సంపద, ధనము సంబంధమైనటువంటి అనేక చికాకులు, సమస్యలతోటి మనశ్శాంతిని కోల్పోయి జీవితము దుఃఖభాజనము అవుతుంది. చివర సమస్యలతో లేటర్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ని నడిపేటువంటి విధంగా ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ ఈ చివర అంటే లేటర్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ వృద్ధాప్యమున సరిగా లేకుండా అంటే తెగువలతోటి కానీ, బలహీనంగా కానీ, ఐలెండ్స్ తోటి కానీ, వంకర టింకరగా కానీ ఉండి అంటే ఇక్కడ యోగము సరిగా లేదు. దీనికి తోడు ఈ చివరి భాగములో శిరోరేఖ కూడా ముక్కలుగా కానీ, ఐలెండ్స్ తోటి కానీ, లేదా ఇలా పీచు రేగినట్లు ఇలాగా స్పష్టత లేకుండా ఉంటే ఇటువంటి వ్యక్తులకు లేటర్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ 50 కానీ 60 కానీ ఎక్కడి వరకు ఉంటే అక్కడ, కొంతమందికి ఇక్కడ వరకు ఉండి అంటే 60-65 సంవత్సరాల వరకు ఉండి ఆ తదుపరి ఇలా ముక్కలుగా తెగిపోయి ఉంటే, ఆ గొలుసు మాదిరి ఉంటే, ఇక్కడ 60 దాటిన తర్వాత శిరోరేఖ కూడా ఇలాగా డిస్టర్బ్డ్గా ఉంటే
ఇటువంటి జాతకులు వార్ధక్యమున మానసికమైనటువంటి బలహీనత, మానసిక సమస్యలు, లేదా కొంతమంది మనం చూస్తూ ఉంటాం జ్ఞాపక శక్తి కోల్పోతూ ఉంటారు. ఆల్జీమర్స్ అని, స్క్రిజోఫేనియా అని, అప్పటికప్పుడే ఒకటి గుర్తుపెట్టుకుంటారు. తమ యొక్క అతి సమీప బంధువుల యొక్క పేర్లను కూడా, వాళ్ళ ఫేస్ని గుర్తించడం కూడా మర్చిపోతూ ఉంటారు. ఇటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఇటువంటి వారికి ఈ యోగము శిరో సంబంధమైనటువంటి అవయోగంగా మారుతుంది. కొంతమంది చేతుల్లో అదృష్ట రేఖ బలహీనంగా ఉండి ఈ చివరి భాగంలో గొలుసుల మాదిరిగా ముక్కలు తెగిపోయినట్లు ఉండి, వారికి దీనికి తోడు అంటే ఈ శిరోరేఖ కూడా కొంతవరకు చెడుగా ఉండి, హృదయరేఖ కూడా చివరి భాగంలో ఐలాండ్స్గా కానీ తెగువులుగా కానీ ఉంటే, ఇటువంటి సందర్భంలో ఇక్కడ మానసిక వేదన, జ్ఞాపక శక్తి కోల్పోవటం, దీనికి తోడు యోగము సరిగా లేకపోవటం, ఈ చివర హృదయరేఖ కూడా ఎలా ఉంటే ఆదరణ లేకుండా రిలేషన్స్ కూడా దూరంగా ఉంటూ మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. పాపం వాళ్ళు అత్యంత ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో పుట్టి ఉన్నతమైన పదవులను చేపట్టి చక్కని జీవితాన్ని గడుపుకొని చివరికి వచ్చేసరికి అన్నిటినీ కోల్పోయి మానసికంగా కూడా కృంగిపోయి బంధువులతోటి రక్త సంబంధికులతోటి కూడా ఆదరణ కోల్పోయి ఎవరికి పట్టనటువంటి అనాథల వలె జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇవన్నీ కర్మగతమైనటువంటి అంశాలు. కర్మ మనల్ని ప్రేరేపిస్తూ మన జీవితంలో అరచేతిలో రేఖల రూపంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన జీవితానికి ఒక క్యూఆర్ కోడ్ లాంటిది. ఈ క్యూఆర్ కోడ్ని మనం తెలుసుకుని డీకోడ్ చేయడానికి చేసే ప్రయత్నమే సాముద్రిక శాస్త్రం. కొంతమంది చేతుల్లో ఇక్కడ జీవిత రేఖ కూడా ఈ చివరి భాగంలో అస్పష్టంగా ఉండి, లేదా దీని నుంచి దిగువ రేఖలు ఏర్పడి గొలుసు మాదిరిగా విడిపోయి, ఇక్కడ జీవిత రేఖ, శిరోరేఖ, హృదయరేఖ, అదృష్ట రేఖ కూడా అస్పష్టంగా ఉండి, ఇటువంటి జాతకులు తీవ్రమైనటువంటి ఈ మానసికమైన వేదన, శారీరక సంబంధమైనటువంటి రుగ్మతలు, ఆదరణ లేకుండా ఉంటూ యోగము కూడా లేకుండా ఉండి, అంటే బాల్యము యవ్వనములో వీళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. అంటే ఇటువంటి రేఖలు ఉంటాయా, ఇటువంటి వాళ్ళు ఉన్నారా అంటే నేను చాలా చూశాను ఇటువంటివి. ఈ రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు, లేకపోతే కాశీ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని అనాథాశ్రమాలు, కొన్ని వృద్ధాప్య జీవితంలో గడుపుతున్నటువంటి ఆశ్రమాలు ఉన్నాయి. షిరిడి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ వెళ్ళి పని కట్టుకుని వెళ్ళి నేను వాళ్ళందరినీ గమనించినప్పుడు కొంతమంది అయితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ పేరు కూడా మర్చిపోయి వాళ్ళ శిరోరేఖ అస్పష్టంగా ఉంది. వాళ్ళు ఉన్నతంగా జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు యోగరేఖ, అదృష్టము లేక, ధనము లేక, వాళ్ళు బంధువులు ఉండి కూడా వాళ్ళందరినీ వదిలేసి ఆదరణ లేక అనాథాశ్రయాల్లో ఆశ్రయం పొందుతూ, కొంతమంది అయితే మంచానికి అతుక్కుపోయి సంవత్సరాల తరబడి కలుపుతూ, వాళ్ళకి ఏ వయసునైతే ఈ జీవిత రేఖ అస్పష్టంగా ఉందో ఆ వయసు నుంచి ప్రస్తుతం గడుపుతున్నటువంటి వయసు వరకు కూడా మనం ప్రముఖులను కూడా మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. చక్కని వాక్పటిమ కలిగి జీవితాన్ని ఎంతో ఆనందంగా కమాండ్ తోటి, నాయకత్వంతో గడిపి లేటర్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ చివరి అదృష్ట రేఖ, శిరోరేఖ కొరబడిపోతే వాళ్ళకి జీవితం ఉంది, అంటే ఆయుర్దాయం ఉంది. ఎన్ని సంవత్సరాలు ఆయుర్దాయం ఉంటుందో అన్ని సంవత్సరాలు మంచానికి అతుక్కుపోయి కోమాలకు వెళ్ళిపోయి వాళ్ళ సొంత మనుషులు లేక ఎవరో ఒకళ్ళు వారిని ఆ విధంగా సాకుతూ ఇటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు.
ఇవన్నీ కూడా మనకి ఈ సాముద్రిక శాస్త్రంలో అరచేతిలో ఖచ్చితంగా ఇవి నిక్షిప్తమై ఉన్నాయి. ఇవి మన జీవితం గురించి మన గురించి చెప్పేటువంటి రేఖలు. వీటిని మనం పరిశీలించడం ద్వారా మన జీవితం యొక్క గమనం ఎలా వెళ్తుంది, మన శరీరం యొక్క స్థితి ఎలా ఉంటుంది, మన బుద్ధి విశేషము ఎలా మారుతోంది, మన యొక్క యోగము ఎలా ఉంటుంది, మన యొక్క రిలేషన్స్ ఎలా ఉంటున్నాయి అనేటువంటి అన్నిటినీ కూడా మనం తెలుసుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తూ ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ రేఖలన్నీ కూడా, అంటే రేఖలంటే జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ స్పష్టంగానే ఉన్నాయి. అయితే ఇక్కడ అదృష్ట రేఖ చివరి స్టేజ్లో, చివరి వరకు యోగం ఉంది, కానీ అనేక అడ్డురేఖలతోటి ఖండింపబడి ఉంటే ఇవన్నీ బాగున్నాయి. అంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి, మానసిక దారుఢ్యం బాగానే ఉంది, శరీరం కూడా బాగానే ఉంది. అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు 100 సంవత్సరాలు వచ్చినా. రిలేషన్ కొంతవరకు బంధువులతోటి మమేకమై ఉంటారు, కానీ యోగం ఉండదు. యోగం అంటే ప్రారంభం నుంచి ఎంత స్థితిమంతులైనా వాళ్ళ సంపదను వాళ్ళు ఉపయోగించుకోలేనటువంటి స్థితికి, దైన్య స్థితికి చేరుకుంటారు. ఇక్కడ తమ ఆలోచనకు అనుగుణంగా చేయాలనేటువంటి కోరికలను కూడా నెరవేర్చుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. తమ సంపదను తాము వినియోగించుకోలేనటువంటి స్థితికి ఈ చివర వృద్ధాప్యము, ఇది వృద్ధాప్యము. అంటే 55 తర్వాత ఇక్కడి వరకు బాగుందనుకోండి, 70 వరకు బాగానే ఉంటుంది కొంతమందిది. ఆ తర్వాత కొంతమంది 80 వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడైతే క్రాస్ లైన్స్ ఉంటాయో ఆ వయసున ఖచ్చితంగా అవయోగము. ఇలాగ లేకుండా చివరి వరకు అన్ని రేఖలు కూడా స్పష్టంగా ఉండి, జీవిత రేఖ బాగుంది, చివరి వరకు వాళ్ళ ఆయుర్దాయం ఎంత ఉంటే అంతవరకు స్పష్టంగా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ ఆధిపత్యాన్ని అలవర్చుకుంటూ, వాళ్ళు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తూ, జ్ఞాపక శక్తి ఎక్కడ కోల్పోకుండా తమ ప్రజ్ఞాపాఠవాల్ని చివరి వరకు వినియోగిస్తూ ఆఖరి నిమిషం వరకు హృదయ రేఖ రిలేషన్స్, యోగము అంటే అదృష్ట రేఖ స్పష్టంగా ఉండి, జీవిత రేఖ బాగుంది, జీవితము బాగుంది చివరి వరకు, శిరోరేఖ బాగుంది, ఆలోచన ఆచరణ అంతా బాగుంది, హృదయం రిలేషన్ బాగుంది, యోగము బాగుంది, విచక్షణ బాగుంది. అంటే ఆఖరి నిమిషం వరకు కూడా వారి యొక్క స్థాయిని కానీ ఆరోగ్యాన్ని కానీ దేన్ని కూడా విడిచిపెట్టకుండా మనం చూస్తూ ఉంటాం. మహానుభావులు కొంతమంది మంచి పదవులు చేసి ఉన్నతమైన స్థితికి చేరి అలా మాట్లాడుతూ క్షణంలో ప్రాణాన్ని విడిచిపెడతారు. అనాయాస మరణం. మాట్లాడుతూ అంటే అన్నీ ఏది కోల్పోలేదు, జీవితం అక్కడితోటి పూర్తి సమాప్తమైంది. కొంతమందిని చూస్తూ ఉంటాం, అన్నీ ఉంటాయి, కానీ చివరి స్టేజ్లో ఎవరికి చెందకుండా అనాదరణకు గురైనప్పుడు ఈ రేఖలు మనకు ఖచ్చితంగా దాంట్లో కనిపిస్తాయి. ఇటువంటి అదృష్ట రేఖ చివరి వరకు స్పష్టంగా క్రమంగా ఎదుగుతోంది. అంటే బాల్యంలో బలహీనంగా ఉంది కొంతమంది చేతుల్లో మహానుభావులు, అది క్రమంగా దేశంలో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళింది, కానీ చివరిలో సడన్గా అక్కడ డ్రాప్ అయింది. అలాగే 80 సంవత్సరాల వయసు వరకు కూడా తీసుకెళ్ళింది, అక్కడ సడన్గా డ్రాప్ అయింది. శిరోరేఖ కూడా 80 సంవత్సరాల వరకు కూడా వెళ్ళి సడన్గా డ్రాప్ అయింది. హృదయ రేఖ రిలేషన్స్ కూడా, నాయకత్వం కూడా అక్కడ వరకు వెళ్ళి సడన్ డ్రాప్ అయింది. ఇటువంటి వాళ్ళు మహానుభావులు, కారణజన్ములు జీవితంలో చివరి వరకు కూడా ఏ రకమైనటువంటి కష్ట నష్టాలని అనుభవించకుండా చక్కగా ఉంటారు. వీటన్నిటిని కూడా మనకి యోగరేఖ తెలియజేస్తుంది. అంచేత ఇటువంటి విషయాలు, మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం మనం. అంతవరకు గోపాల సాముద్రిక శాస్త్రాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన విషయాలు ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో ఈ వాట్సాప్లో ఈ నెంబర్కి
మీరు మెసేజ్ చేయండి. నాకు అవకాశం ఉన్నప్పుడు మీకు రిప్లై ఇస్తాను. మనందరం కలిసి ఈ శాస్త్రాన్ని ఇంకా మీ చేతిలో ఉన్న విషయాలని మనం అభివృద్ధి చేసుకోవటానికి, మన జీవితాన్ని మనం సరి చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నమస్కారం.